వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ కోన లక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, అసలు హర్నియా అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, హర్నియా వచ్చిన తర్వాత రాకముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, హర్నియా బారిన అంటే కండరాలు గట్టిపడడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? హర్నియా అనేది మన కండరాల్లో, మన పొట్ట కండరాల్లో ఎక్కడైనా గ్యాప్ ఓకే రావడం వల్ల పొట్టలోని ఆర్గన్స్ ఆ గ్యాప్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తాయి. సో హర్నియా ఈజ్ ప్రొట్రూషన్ ఆఫ్ ద ఇంటర్నల్ ఆర్గన్స్ త్రూ అ నార్మల్ ఆర్ అన్ అబ్నార్మల్ ఓపెనింగ్ ఇన్ ద అబ్డామిన్ మసిల్ వాల్. ఓకే ఓకే సో రావడానికి కారణాలు ఏంటంటే కండరాల వీక్నెస్. సో కండరాల వీక్నెస్ ఒకటి కంజెంటల్ వీక్నెస్, అంటే కొన్ని మంది పుట్టికతోనే కండరాలు కొంచెం పల్చగా ఉంటాయి. మామూలు చూడడానికి మన వ్యక్తి స్ట్రాంగ్ కనిపిస్తున్నా కండరాల స్ట్రెంగ్త్ అంత ఉండదు. సో వాళ్ళలో కొన్ని న్యాచురల్ వీక్ ఏరియాస్ ఉన్నాయి మనకి, ఎలాగా బొడ్డు, గజ్జల్లోని, ప్లస్ ఫుడ్ పైప్, మన డయాఫ్రమ్ పొర నుంచి వెళ్తున్న హయాటస్, ఈ ఏరియాస్ న్యాచురల్ వీక్ పాయింట్స్. సో కండరాల వీక్నెస్ ఉన్న వాళ్ళలోని ఈ వీక్ ఏరియాస్ క్రమేణంగా వెడల్పు అయిపోతాయి. సో దానివల్ల మనకి కంజెంటల్ హర్నియాస్ ఆర్ వెంట్రల్ హర్నియాస్ అంటాం వాటికి. అదే మనకి అన్యాచురల్ అంటే అక్కడ ఏదో ఒక ఇంజురీ అయ్యింది మన కండరాలకి. సో యూజువలీ మనకి ఇంజురీ అవుతుంది సర్జరీస్. సో కట్ అవుతాయి, కండరాలు కట్ అవుతాయి. ఇంకా సర్జరీ అప్పుడు కండరాలు కట్ చేస్తేనే మనం పొట్టలోకి వెళ్ళొచ్చు. మళ్ళీ కండరాలకు మళ్ళీ కుట్టు వేస్తాం. బట్ ఈ కంజెంటల్ మసిల్ వీక్నెస్ ఉన్న వాళ్ళలోని మనం ఎంత స్టిచ్ చేసినా ఆ మసిల్కి ఆ గ్రిప్ స్ట్రెంగ్త్ అనేది అంత ఉండదు. సో అది మళ్ళీ ఓవర్ టైం న్యాచురల్గా సాగిపోయి ఆ గ్యాప్స్ వచ్చేస్తాయి మన స్టిచెస్ ఎక్కడ వేసాం. అలాగే ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కూడా కండరాలు, హెల్దీ కండరాలు ఉన్న ఈ ఊబకాయం వల్ల స్ట్రెచ్ అయిపోతాయి. సో దానివల్ల ఆ కండరాలు ఆ ఏరియాస్లోని ఎయిదర్ మనకి న్యాచురల్ వీక్ ఏరియాస్లో కానీ, లేకపోతే ఈ సర్జికల్ ఎక్కడైతే ఇన్సిషన్ ఉంటుందో, కట్ ఉంటుందో ఆ ఏరియాస్లో మనకి హర్నియా వచ్చేస్తుంది. ఓకే, అంటే కండరాలు వీక్ అయ్యి ఇట్లా సాగిపోయి మళ్ళీ సేమ్ అయిపోతాయి అన్నారు కదా, మరి దానికి ఎట్లా ట్రీట్మెంట్? మళ్ళీ దానికి ట్రీట్మెంట్ ముఖ్యంగా మనకి కంజెంటల్గా మనం కొంతమంది కండరాలు వీక్గా ఉంటాయి, వాళ్ళల్లోనూ మనకి ఈ హర్నియాస్ వస్తాయి. ప్లస్ అది ఎలా అగ్రవేట్ అవుతుందంటే వాళ్ళు చేసే ఎక్కువ స్ట్రెన్యువస్ వర్క్, అంటే పెద్ద బరువులు ఎత్తేస్తారు, ఆర్ మలబద్ధకం, స్ట్రెయినింగ్ టు పాస్ టూల్, లేకపోతే తరచుగా దగ్గు, అంటే కొన్ని మందికి ఆస్తమా అలాంటి జబ్బులు ఉంటాయి, వాళ్ళకి దగ్గు అనేది ఎక్కువ మాత్రంలో వస్తుంటుంది. సో ఈ అన్ని మల్టిపుల్ ఫ్యాక్టర్స్, అంటే వీక్ మసిల్స్ ప్లస్ కంటిన్యూస్ స్ట్రెయిన్ ఆన్ ద మసిల్స్ వల్ల ఆ ఏరియాస్ వీక్ అయిపోతాయి. సో ఇప్పుడు మనకు తెలియదు మన కండరాలు గట్టిగా లేకపోతే అంటే వీక్ మనకు తెలియదు. బట్ జనరల్గా ప్రిన్సిపల్ అవుతుంది, మన ఉండే కండరాలకి మనం మెయింటైన్ చేసుకోవాలి. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఇంకా వెయిట్ ఎక్కువ గెయిన్ అవ్వకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మన కంట్రోల్లో లేవు. అలాగే ఇప్పుడు మన సర్జరీస్ అన్నీ మనం స్మాలర్ ఇన్సిషన్స్తో చేస్తున్నాం ఈ హర్నియా ఇన్సిడెన్స్ తగ్గించడానికి. సో మనకి లాప్రోస్కోపీ కానీ, ఇప్పుడు న్యూవర్ మోడాలిటీస్, రోబోటిక్ సర్జరీస్, దానివల్ల ఏంటంటే స్మాలర్ చిన్న ఇన్సిషన్తో ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి మనకు సర్జరీస్ అవుతాయి. సో అర్లియర్ టైమ్స్లోని పెద్ద కట్ ఉంటే 25-30% ఆఫ్ ద పీపుల్ యూస్ టు డెవలప్ హర్నియాస్. కానీ ఇప్పుడు ఆ ఇన్సిషన్ చిన్నగా అవడం వల్ల మనకి హర్నియా రేట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కండరాలు మనకి వీక్గా ఉన్నాయా లేకపోతే బలంగా ఉన్నాయా తెలుసుకోవడానికి ఏమైనా ఏం లేదా మేడం? కంజెంటల్ వీక్నెస్ ఉందనుకోండి, వాళ్ళకి ఓవర్ టైం, కొన్ని మందికి చిన్నప్పుడే చైల్డ్హుడ్లోనే హర్నియాస్ డెవలప్ అవుతాయి. అండ్ లేకపోతే కొంచెం అలా ఏజ్ పెరుగుతుంటే ఇంకా న్యాచురల్ ఏజింగ్ ప్రాసెస్ వల్ల కూడా కండరాలు వీక్ అవుతాయి కదా. సో అన్నీ 1+1+1 అలాగే యాడ్ అయ్యి
వాళ్ళకి హర్నియాస్ వస్తాయి. మరి కండరాలు గట్టిపడడానికి బలంగా ఉండడానికి ఎట్లాంటి ఫుడ్ గుడ్ ప్రోటీన్. మన కండరం అంతా మసిల్ ఈజ్ ప్రోటీన్. ఓకే మ్యామ్. సో గుడ్ ప్రోటీన్ ప్లస్ ఎక్సర్సైజ్. ఓకే. మనం ఉత్తి ప్రోటీన్ తినేసి ఎక్సర్సైజ్ చేయకుండా కూర్చుంటే ఆ ప్రోటీన్ మసిల్ హెల్ప్ చేయదు, ఇట్ విల్ బికమ్ ఫ్యాట్. ఓకే. సో మీరు మసిల్ మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ ఈజ్ ఎక్సర్సైజ్ అండ్ దెన్ ఫీడ్ గుడ్ ప్రోటీన్ టు ఇట్. మేడం, ఎలాంటి సర్జరీస్ వల్ల బౌల్ రిసెక్షన్, ఎనస్టమోసిస్ జరుగుతూ ఉంటాయి? అసలు ఎందుకు ఇట్లా జరుగుతాయి? జరిగినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? మెయిన్లీ బవల్ రిసెక్షన్ అంటే కొంత వరకు మన పేగులు, ఇంటెస్టైన్స్, ఓకే, వాటికి కట్ చేయడం అవసరం పడుతుంది. కొన్నిసార్లు దాని మీద ఏదైనా ట్యూమర్ ఉండొచ్చు, పేగుల్లో అల్సర్ ఉండొచ్చు, కొన్నిసార్లు అల్సర్ చిట్లొచ్చు, లేకపోతే కొన్ని సర్జరీస్లోని మనం పేగుకి కట్ చేసి దాని తోవ మార్చాలి. మనకి ఇప్పుడు బెరియాట్రిక్ సర్జరీస్ వీటిలోని ఆ ఇంటెస్టైన్, ఈవెన్ హెల్దీ ఇంటెస్టైన్, బట్ దాని రూట్ మార్చడానికి, మన మెటబాలిక్ రేట్ మీద మార్చడానికి ఈ బవల్ రిసెక్షన్ అంటే, బవల్ రిసెక్షన్ అంటే బవల్ కట్టింగ్. ఓకే. అండ్ ఎనస్టమోసిస్ అంటే జాయినింగ్, జాయిన్ చేయడం. సో ఒకటేమో డిసీజ్ ఆర్ ట్రామా, దెబ్బ తగిలి, లేకపోతే ఇలాగ మనం మెటబాలిక్ ప్రొసీజర్స్ గురించి ఇంటెస్టైన్స్కి మనం కట్ చేసి మళ్ళీ జాయిన్ చేస్తుంటాం. అంతే. మరి జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి? మెయిన్లీ ఇది ఎనస్టమోసిస్ అంటే మళ్ళీ మనం ఇంటెస్టైన్ జాయిన్ చేస్తున్నాం. సో ఆ జాయినింగ్ పర్ఫెక్ట్గా హీల్ అవ్వాలి. అది హీల్ అవ్వని పరిస్థితిలో ఏమవుతుందంటే లీక్ అవుతుంది. ఓకే. సో మనం ఫుడ్ ఈ తోవ నుంచి వచ్చేది కింద వైపు వెళ్ళాలి, మధ్యన ఏదైనా గ్యాప్ ఉంటే ఇక దాని నుంచి లీక్ అయిపోతుంది. సో దానికి రాకుండా ఫస్ట్ సర్జికల్ టెక్నిక్. సో ఒక సర్జన్ తాలూకా రిజల్ట్, ఇప్పుడు సర్జరీ సేమే, ఏ సర్జరీ అయినా సేమ్ ప్రిన్సిపల్ సేమ్ ఉంటాయి. ఇక్కడ చేసుకుంటే మాకు రిజల్ట్ ఎలా ఉంది, పలానా దగ్గర చేసుకుంటే మాకు ప్రాబ్లం వచ్చింది. దాంట్లోని సర్జికల్ స్కిల్ అంటే ఆ సర్జన్ తాలూకా స్కిల్ ఎలాగా, ఎంత సున్నితంగా ఆ ఇంటెస్టైన్స్ చాలా డెలికేట్ స్ట్రక్చర్స్, వాటికి మళ్ళీ ఎలా దగ్గరికి గ్యాప్ రాకుండా స్టిచ్ చేయగలరు. అది ప్లస్ మనకి ఇప్పుడు సర్జికల్ స్టేప్లర్స్ కూడా వస్తున్నాయి. ఈవెన్ సర్జికల్ స్టేప్లర్ వచ్చిన దానికి అప్లికేషన్, దానికి మనం కరెక్ట్ విధానంగా అప్లై చేస్తున్నావా లేదా. సో అది ఆ వ్యక్తి తాలూకా స్కిల్, హ్యాండ్లో ఉన్న ఇది గ్రేట్నెస్. నెక్స్ట్ ఇండివిజువల్ తాలూకా హీలింగ్ కెపాసిటీ. ఇప్పుడు అనుకోండి ఒక వ్యక్తి మాల్ నరిష్డ్ అంటే జబ్బు వల్ల ఆహారం తీసుకోలేకపోతున్నారు, లేకపోతే డైట్లోని సరైన మాత్రంలోని ఫుడ్ అంటే మ్యాక్రోన్యూట్రియంట్స్ మైక్రోన్యూట్రియంట్స్ వాళ్ళ బాడీ హీలింగ్ కెపాసిటీ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఆల్సో డయాబెటిక్స్ కానీ, కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి కానీ, లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కానీ మీకు ఇంటెస్టైన్ జాయినింగ్ అనేది అంత క్విక్గా అవ్వదు. కొన్నిసార్లు అవి లీక్ అవ్వచ్చు. మరి లీక్ అయినప్పుడు ఎట్లా మేడం? సో లీక్ అయినప్పుడు స్మాల్ లీక్స్ అనుకోండి, నేచర్ ఇస్ సెల్ఫ్ హీలింగ్. సో నేచర్కి మనకు చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. మనం అవన్నీ క్రాస్ చేసిన తర్వాతే మనకు హార్మ్ చూపిస్తుంది. సో ఇట్ ఆల్వేస్ లైక్ మదర్, ఇట్ ఆల్వేస్ ట్రై టు ప్రొటెక్ట్. సో స్మాల్ లీక్స్ ఓవర్ టైమ్ హీల్ అయిపోతాయి. బిగ్ లీక్స్ అనుకోండి అంటే మనకు చాలా ఫుడ్ క్వాంటిటీ దీని నుంచి గష్ అవుతుందంటే అప్పుడు మళ్ళీ మనం ఇమ్మీడియట్గా ఆ ఇంటెస్టైన్స్కి జాయిన్ చేయకూడదు. అప్పుడు కొన్నాళ్ళు వాటికి రెస్ట్ ఇస్తాం, గ్యాప్ తీసుకుంటాం. సో గ్యాప్ తీసుకున్నప్పుడు మరి మనం తింటున్నాం ఫుడ్, అది ఏ తోవ నుంచి వెళ్తుంది. సో ఒక ఎండ్కి బయటకు పెడతాం, దేని నుంచి అయితే మెయిన్ ఫుడ్ వస్తుందో. సో దాంట్ నుంచి కొంతవరకు ఫుడ్ డైజెషన్ అవుతుంది, అబ్జార్ప్షన్ అవుతుంది. బట్ మొత్తం ఇంకా పేగు నుంచి వెళ్లకుండా మనకు స్టోమా అంటాం. సో దానికి పేగుకి బయటకు తీసి పెడతాం. ఎంతవరకు డైజెస్ట్ అవుతుంది, అబ్జర్వ్ అవుతుందో మిగిలిన ఫుడ్ అంతా మనకి బయట నుంచి వచ్చేస్తుంది. ప్లస్ కింద ఇంటెస్టైన్ పార్ట్ కూడా ఉంది కదా, దానికి కూడా అవుట్లెట్ కావాలి. ఎందుకంటే ఇంటెస్టైన్లో సిక్రీషన్స్ ఉంటాయి. సో దానికి డైవర్షన్గా ఒక మ్యూకస్ ఫిష్యులా అని పెడతాం. సో రెండు ఎండ్స్కి బయటకు తెచ్చేసి ఇక పొట్ట పైకి బయటకు తీసుకొచ్చేస్తాం. సో పొట్ట లోపట్లోకి స్పిల్ అయ్యి కలెక్ట్ అయ్యి ఇన్ఫెక్ట్ అవ్వడానికి అవకాశం లేకుండా. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏమవుతాయి కరెక్టబుల్ ఫ్యాక్టర్స్, ఎనీమియా ఉందా, న్యూట్రిషన్ బాగలేదా, లేకపోతే ముందున్న జబ్బు మొత్తం క్లియర్ అవ్వలేదా. సో కొన్ని జబ్బులు ఉంటాయి, టీబీ అట్లా. అలాంటివన్నిటిలో ఏంటంటే
జబ్బు యాక్టివ్గా ఉన్నప్పుడు జాయిన్ చేయకూడదు, ఎందుకంటే ఇంటెస్టైన్స్ జాయిన్ అవ్వు. సో అలాంటివి ఏవైనా ఉంటే అవన్నీ మనం కంట్రోల్ చేసుకోవాలి. వాళ్ళ న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేయాలి. సో ఒక 2 to 3 months గ్యాప్ తీసుకొని మంచిగా వాళ్ళకి న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేసి ఇతర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేసుకొని మళ్ళీ రీజాయిన్ చేస్తాం. అప్పుడు అవి హీల్ అవుతాయి, పర్ఫెక్ట్గా హీల్ అవుతాయి. మేడం అట్లాగే అధిక బరువు వల్ల బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు ఇలా రకరకాల జబ్బులు వస్తున్నాయి. వీటిని అధిగమించడానికి, అధిక బరువు నుంచి బయటపడేందుకు బేరియాట్రిక్ సర్జరీస్ జరుగుతున్నాయి. మరి ఈ సర్జరీ ఎంతవరకు సేఫ్గా ఉంటుంది? అట్లాగే మెటాబాలిక్ సర్జరీ ఇంకా రకరకాలు ఉంటున్నాయి. మరి మెటాబాలిక్ సర్జరీకి బేరియాట్రిక్ సర్జరీకి ఉన్న తేడా ఏంటి మేడం? ముఖ్యంగా మనం ఇప్పుడు ఒబేసిటీ అనేది మేజర్ హెల్త్ ఇష్యూ అయిపోయింది ప్రెసెంట్ అండ్ వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే చాలా వస్తున్నాయి. టైప్ 2 డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, చాలా వరకు ఇప్పుడు చాలా క్యాన్సర్స్ ఒబేసిటీ లింక్డ్. సో ఒబేసిటీ ఉన్న వాళ్ళకి క్యాన్సర్స్ వస్తున్నాయి. ఆడవాళ్ళలో యూట్రస్, బ్రెస్ట్, ఓవేరియన్ క్యాన్సర్స్, మగవాళ్ళల్లోని కోలోరెక్టల్ క్యాన్సర్స్, ప్యాన్క్రియాస్ ట్యూమర్స్, ఇవన్నీ డైరెక్ట్గా ఒబేసిటీ లింక్డ్ డిసీజెస్. సో ఒబేసిటీ అనేది మనం దగ్గర పెట్టుకుంటామో దాంతో వచ్చే జబ్బులు అన్నీ పెరిగిపోతున్నాయి. సో ఊబకాయం అనేది తగ్గాలి. యూజువలీ డైట్ అండ్ ఎక్సర్సైజ్తో ప్రయత్నించవచ్చు. బట్ కొంతమంది జనాభాలోని దే ఆర్ బియాండ్ దట్ పాయింట్. అంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేసే హెల్ప్ కూడా దాటిపోతారు. సో అప్పుడు వాళ్ళకి ఈ వెయిట్తో వదిలేలేము. వెయిట్తో వదిలేస్తే ఇక జబ్బులు లైన్ మీద వచ్చేస్తుంటాయి. సో వాళ్ళకి అప్పుడు ఈ బెరియాట్రిక్ సర్జరీ కానీ మెటబాలిక్ సర్జరీ కానీ ఒక బూన్, అంటే వాళ్ళకి ఒక హెల్ప్ఫుల్ టూల్ ఈ వెయిట్ తగ్గడానికి. అండ్ వెరీ సేఫ్ సర్జరీస్. ఇప్పుడు మనం ఎలాగా హార్ట్కి బైపాస్ సర్జరీ చేయించుకుంటాం, జాయింట్కి జాయింట్ రిప్లేస్మెంట్ చేయించుకుంటాం, హర్నియా సర్జరీ చేయించుకుంటాం. సో అలాగే ఊబకాయంకి బెరియాట్రిక్ సర్జరీ. సో ఇట్స్ అ సేఫ్ సర్జరీ, దాని గురించి ఏమి మనకు అనుమానం లేదు. అండ్ బెరియాట్రిక్ సర్జరీ మనం ఉత్తి వెయిట్, అంటే ఒక వ్యక్తికి ఓన్లీ వెయిట్ ఈజ్ ద ప్రాబ్లం, ఇంకా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ రాలేదు, అప్పుడు దానికి బెరియాట్రిక్ సర్జరీ అంటాం. వాళ్ళకి వెయిట్తో పాటు మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే డయాబెటీస్ ఉంది, హై బ్లడ్ ప్రెషర్ ఉంది, ఎంత మెడిసిన్స్ వాడినా ఆ జబ్బులు కంట్రోల్లోకి రావట్లేదు. అప్పుడు వాళ్ళకి సేమ్ సర్జరీకి ఇంకొంచెం మార్పుతో చేస్తే ఈ షుగర్, ఈ బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్ ఇవన్నీ ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వస్తాయి. సో ఆటోమేటిక్గా అంచేదానికి సింగిల్ టర్మ్ యూస్ చేస్తాం, బెరియాట్రిక్ అండ్ మెటబాలిక్ సర్జరీ. సింగిల్ టైం. బికాస్ మనం ఒకసారి వ్యక్తి చూడడానికి లావు ఉండొచ్చు, బ్లడ్ టెస్ట్ అన్ని చేసినవన్నీ నార్మల్ ఉండొచ్చు, కానీ రేపు షుగర్ వస్తుంది, రేపు హార్ట్ డిసీజ్ వస్తుంది అని మనకి ఏమి రాదు అని గ్యారంటీ లేదు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ కన్సిడర్డ్, ఒబేసిటీ ఉంటే ఈ డిసీజెస్ వస్తాయి, ఇవాళ లేకపోతే రేపు వస్తాయి, లేకపోతే ఒక 2 ఏళ్ళ తర్వాతే వస్తాయి. సో ఆల్వేస్ కన్సిడర్ ఒబేసిటీ యాజ్ అ మెటబాలిక్ డిసీజ్. అందుకే దానికి బెరియాట్రిక్ అండ్ మెటబాలిక్ సర్జరీ అంటాం. ఈ రెండు కలిపి ఎట్ ఎ టైం చేస్తారా? బోత్ ద సర్జరీస్ మీన్ ద సేమ్. అంతే, దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ బెరియాట్రిక్ అండ్ మెటబాలిక్ సర్జరీ. మేడం, ఈ బెరియాట్రిక్ సర్జరీ వల్ల చాలా మంది వెయిట్ తగ్గుతాము అని చెప్తూ ఉంటారు. అయితే ఎంతవరకు వెయిట్ తగ్గుతారు? వాళ్ళు అనుకున్న బరువు తగ్గించగలుగుతారా సర్జరీస్ వల్ల? మెయిన్లీ మనకి బెరియాట్రిక్ ఇంకా మెటబాలిక్ సర్జరీ ఒక బ్రాడ్ హెడ్డింగ్. దాంట్లో వెరైటీస్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. ఒక వ్యక్తి తాలూకా ఏజ్, ఈటింగ్ హ్యాబిట్స్, ప్లస్ ఎంత వెయిట్ తగ్గాలి. ఒకళ్ళు 50 kgs తగ్గాలి, ఒకళ్ళు 100 kgs తగ్గాలి, ఒకళ్ళు 150 kgs తగ్గాలి. ఓకే, సో దాని ప్రకారం వి సెలెక్ట్ ద ప్రొసీజర్. ప్రతి ప్రొసీజర్కి ఒక పర్సంటేజ్ ఆఫ్ వెయిట్ లాస్ ఉంటుంది. అంటే మన ఎక్సెస్ బాడీ వెయిట్, ఒక వ్యక్తి 50 kgs ఉండాలి, ఎగ్జాంపుల్ 100 kgs ఉన్నారు అంటే వాళ్ళు డబుల్ ద ఐడియల్ బాడీ వెయిట్. సో బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ 50 అనుకోండి. సో ఈ 50 kgsలోని ప్రతి ప్రొసీజర్ ఎయిదర్ 60 to 70%, కొన్నిసార్లు 70 to 80% ఆర్ 80 to 90%, డిపెండింగ్ అపాన్ వాట్ ప్రొసీజర్ మనం సెలెక్ట్ చేస్తున్నామో దాని ప్రకారం వాళ్ళు వెయిట్ లాస్ ఉంటుంది. ఏ వ్యక్తి వాళ్ళ హోల్ బాడీ వెయిట్ లాస్ మొత్తం తగ్గిపోరు. సో మనకి హెల్దీ వెయిట్ లాస్ అనేది అట్లీస్ట్ మనం ఉండే అధిక బరువులోని
50 to 60% తగ్గితే దాంతో మనకి వచ్చే తోడున్న జబ్బులు రాకుండా దూరం ఉంటాయి. బియాండ్ దట్ ఆ వ్యక్తికి వాళ్ళు ఎఫర్ట్ ఎంత పెడుతున్నారు. ఇప్పుడు ఓన్లీ మనం సర్జరీ మీద వదిలేస్తే ఒక 50 to 60% మీకు ఎక్సెస్ బాడీ వెయిట్ తగ్గుతుంది. సర్జరీ ప్లస్ హెల్దీ డైట్ ప్లస్ ఎక్సర్సైజ్. అప్పుడు మీరు ఆ ఎక్సెస్ ఇంకొక 20-30% ఏది ఉందో అది మీరు కూడా తగ్గించుకోవచ్చు. సో సర్జరీ చేసినంటనే మీ దాంతోపాటు మీరు డైట్ ఫాలో అవ్వాలి, హెల్దీ డైట్. అండ్ హెల్దీ డైట్ ఈజ్ మ్యాండేటరీ. ఇప్పుడు నేను సర్జరీ చేయించుకున్నాను, నేను ఓన్లీ హై క్యాలరీ ఫుడ్ తింటాను, నాకు వెయిట్ లాస్ కావాలి, నాకు జబ్బులు రాకుండా ఉండాలి అంటే కుదరదు. హెల్దీ లైఫ్ కావాలంటే హెల్దీ లివింగ్ హ్యాబిట్స్ పాటించాలి. అవి లైఫ్ లాంగ్, అది లైఫ్ లాంగ్, అది అందరికీ ఒకటే రూల్. దాంట్లోనే ఈ ఎక్సెస్ వెయిట్ ఏది ఉందో అది తగ్గించడానికి సర్జరీ హెల్ప్ చేస్తుంది. ఆ టైంలో ఉండే ఆ వెయిట్తో వచ్చిన జబ్బులు కూడా మీకు కంట్రోల్లో తీసుకొస్తుంది. దాని తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ టు న్యాచురల్ రూల్స్ ఆఫ్ నేచర్. ఓకే, అంటే సర్జరీ అయిన తర్వాత ఎన్ని రోజులకి ఈ ఎక్సర్సైజులు ఇట్లాంటివి చేయొచ్చు అంటారు మేడం? ఈ సర్జరీ ఇప్పుడు మనం లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ విధానంగానే చేస్తున్నాం. సో ఒక 4-5 రోజుల్లో వాళ్ళు ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. 4-5 రోజులు. ఎస్. అండ్ స్టార్ట్ మోడరేట్ ఎక్సర్సైజ్. ఇప్పుడు మీకు సర్జరీ అయ్యింది, చిన్న కట్స్ ఉన్నాయి, చిన్న పెయిన్ ఉంటుంది. సో స్టార్ట్ విత్ మోడరేట్ ఎక్సర్సైజ్, వాకింగ్. అట్లా నిదానంగా మీకే అర్థమవుతుంది, నాకు ఈ ఎక్సర్సైజ్ చేసినా, నేను ఆఫీస్కి వెళ్ళినా ఈ చిన్న చిన్న కుట్లు ఏమి నొప్పి లేదు. మీరు ఇంకా రెస్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ మీరు చేయాలి. ప్లస్ ఊబకాయంతో బాధపడుతున్న వాళ్ళలోని ఈ వెయిట్ వల్ల కండరాలు బాగా పలచబడిపోయి ఉంటాయి. ఓకే. సో వాళ్ళు మసల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేస్తుండాలి. ఒకవైపు వెయిట్ తగ్గుతుంది, ఇంకొక సైడ్ మీ మసల్స్ ఇంకా అలా పల్చగా ఉన్నాయి. సో అదైతే మీకు ఇలా బాడీ ఇలాగా లూజ్ అయిపోతుంది. సో అలా కాకుండా ఉండాలంటే దాంతోపాటు మీ కండరాలు బలం చేసుకోవడానికి మసల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. అంటే ఒకేసారి వెయిట్ తగ్గడం వల్ల ఎటువంటి నష్టాలు ఉంటాయి మేడం? ఒకేసారి వెయిట్ తగ్గదు, ఒకేసారి న్యాచురల్ వెయిట్ లాస్. మీరు మంత్లీ ఇంత తగ్గిస్తారు? 2 to 3 అది ఆటోమేటిక్గా ప్రొసీజర్. ఇట్ వర్క్స్ ఆన్ మెటబాలిక్ రేట్. సో మీకు సడన్గా నాకు ఇవాళ 50 kgs తగ్గిపోవాలి రేపు కుదరదు. న్యాచురల్గా మీరు ప్రాపర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఫాలో చేస్తే ఎలాగో 2 to 3 kgs నెలకు తగ్గుతారో ఈ ప్రొసీజర్తో కూడా అంతే తగ్గుతారు. ఈ డైట్ ప్లాన్ అనేది మీరు ఇస్తారా? పేషెంట్ డైట్ ప్లాన్, మన న్యూట్రిషనిస్ట్ ఉంటారు మాకు టీంలో, ట్రైన్ న్యూట్రిషనిస్ట్. వాళ్ళందరూ పేషెంట్కి మళ్ళీ కౌన్సిల్ చేస్తారు ఇంటూ ఈటింగ్ హెల్దీ డైట్. దాంట్లో ఏమి ఎగ్జాటిక్ డైట్ ఉండదు. మీ రెగ్యులర్గా మీ ఇంట్లో వండుకొని తినే ఫుడ్ ఏది ఎంత తినాలి, ఏది తగ్గించి తినాలి, ఏది చాలా రేర్గా తినాలి, అది మా డైటీషియన్ మళ్ళీ వాళ్ళకి రీట్రైన్ చేస్తారు. ఓకే మేడం, బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత మినిమం వెయిట్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఇతర జబ్బులు రావంటారా ఏంటి అసలు? ఒకసారి మనం వెయిట్ తగ్గితే మన లాంగివిటీ పెరుగుతుంది. ఓకే. ప్లస్ మీకు ఈవెన్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ మనకి కంట్రోల్లోకి వస్తాయి. ప్లస్ మీకు ఈచ్ ఆఫ్ ద డిసీజ్, మీకు డయాబెటీస్ వల్ల, హై బ్లడ్ ప్రెషర్ వల్ల, హై కొలెస్ట్రాల్ వల్ల ప్రతి ఆర్గన్ మీద ఉండే డ్యామేజ్ ఆటోమేటిక్గా మీకు రెడ్యూస్ అవుతుంది. మీ సేమ్ హార్ట్, లంగ్స్ ఏవైతే అర్లీగా డ్యామేజ్ అయిపోయి మీకు ఇబ్బంది కలిగించవచ్చు, అవి మీకు దాని లైఫ్ స్పాన్ పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఏ విధానంగా వెయిట్ తగ్గినా మన ఆర్గన్ తాలూకు లైఫ్ స్పాన్ పెరిగిపోతుంది. ఆర్గన్ తాలూకు లైఫ్ స్పాన్ పెరిగితే మన హెల్దీ లివింగ్ కూడా పెరుగుతుంది, బాగుంటుంది. దాంతోపాటు మీరు కొన్ని బిగ్ చేంజెస్ చూడొచ్చు. ఒకటి, మీరు ఇప్పుడు ఆడవాళ్ళలో ఇన్ఫర్టిలిటీ చూస్తున్నాం. దట్ ఈస్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ ఒబేసిటీ. వాళ్ళలోని మీరు ఎంత అసిస్టెడ్ రిప్రొడక్టివ్ థెరపీస్ వాడినా, మీరు ఎంత ఐవీఎఫ్లు అన్ని కొత్త కొత్త టెక్నిక్స్ వచ్చాయి. బట్ బియాండ్ సర్టన్ బిఎంఐ ఈ టెక్నిక్స్ పనిచేయి. ఎందుకంటే బాడీలోని మెటబాలిక్ ఎర్రర్ ఎంత ఉంటుందంటే అది మనకి సేఫ్ ప్రెగ్నెన్సీ కానివ్వదు. సో వాళ్ళలోని ఫస్ట్ గివ్ దెమ్ బిగ్ వెయిట్ లాస్. బెరియాట్రిక్ చేయండి, చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ బాడీలో ఉన్న మెటబాలిక్ ప్రాబ్లం సెటిల్ అవుతుంది. చాలా ఫిమేల్స్లో మనం ఏం చూస్తామంటే ఒక్కసారి వెయిట్ తగ్గిన తర్వాత వాళ్ళు
ఇన్ని ఇయర్స్ స్ట్రగుల్ అవుతున్నారు కన్సీవ్ అవడానికి, దే స్టార్ట్ కన్సీవింగ్ స్పాంటేనియస్లీ. కన్సెప్షన్ ఈజ్ అ న్యాచురల్ ప్రాసెస్, బట్ బాడీలో కొన్ని విధానాల వల్ల నేచర్ డజంట్ అలౌ కన్సీవింగ్. మేబీ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద మదర్, వీ డోంట్ నో, ఆర్ ఇంత వెయిట్ వల్ల బేబీ మీద బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే మేబీ నేచర్ ఈస్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ అనుకోవాలి. సో దే స్టార్ట్ కన్సీవింగ్ స్పాంటేనియస్లీ. అదర్వైజ్ ఈ ఏదైతే ట్రీట్మెంట్ వీళ్ళు ఎన్ని సైకిల్స్ ఫెయిల్ అయినా కూడా దే స్టార్ట్ రెస్పాండింగ్ క్విక్లీ. సో దే క్విక్లీ తొందరగా దే రెస్పాండ్ టు ద ట్రీట్మెంట్. సో దట్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్ యూ సీ. ప్లస్ ఒక వ్యక్తి బయట చూడ్డానికి ఒబీస్ ఉంటారు కానీ ఒక 200 యూనిట్స్ ఇన్సులిన్ వాడుతున్నారు, షుగర్ కంట్రోల్లో రావట్లే, ఆ సేమ్ వెయిట్ తగ్గుతారు, ప్లస్ మీకు మెడిసిన్ లేకుండా ఇన్సులిన్ లేకుండా మీ షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. అది డిఫరెన్స్. ఇప్పుడు వెయిట్ ఉత్తి తగ్గి మిగిలిన జబ్బుల మీద డిఫరెన్స్ లేదంటే అంత పెద్ద బెనిఫిట్ కాదు, బట్ ఈ అదర్ డిసీజెస్ మీద ఎంత బెనిఫిట్ చూస్తామో దానివల్ల ఈ సర్జరీ ఒక లైఫ్ సేవింగ్ సర్జరీ కింద మనం భావించవచ్చు. అంటే ఇప్పుడు మగవారికి వేరేగా ఆడవారికి వేరేగా ఉంటుందా లేదా సేమ్ ప్రాసెస్? ఓన్లీ ఇండివిజువల్ ప్రొఫైల్, వాళ్ళకి ఏంటి, మనకి వెయిట్ ఎంత, ఈ డయాబెటీస్ ఉందా, హై కొలెస్ట్రాల్ ఉందా, అండ్ లేడీస్లో ఆర్ ద ప్లానింగ్ అ ప్రెగ్నెన్సీ, దట్ ఈస్ ఆర్ ద ఫ్యూచర్ ప్లానింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇస్ దేర్ ఆర్ నాట్, దట్ ఈస్ టేకెన్ ఇన్ టు అకౌంట్. బట్ ఇంచుమించుగా సర్జరీ సేమే ఉంటాయి. అంటే మేడం ఈ బేరియాట్రిక్ సర్జరీ గురించి మాట్లాడుకుంటే అసలు చిన్నపిల్లలకి కూడా చాలామంది ఊబకాయంతో ఉంటారు. అయితే అట్లాంటి వాళ్ళకి ఏ ఏజ్ నుంచి చేస్తుంటారు? చిన్నపిల్లలకి ట్రీట్మెంట్ ఎట్లా ఇస్తారు, ఎట్లా ఉంటుంది చికిత్స? ఐడియలీ స్టాండర్డ్ బెరియాట్రిక్ ప్రొసీజర్స్ 18 years and above. 18 years and above. బట్ ఇప్పుడు మనకి చైల్డ్హుడ్ ఒబేసిటీ బాగా పెరుగుతుంది, చైల్డ్హుడ్ అండ్ టీనేజ్. సో దానికి అడాలసెంట్ ఒబేసిటీ, అడాలసెన్స్ అంటాం. సో ఈ చైల్డ్హుడ్ ఇంకా అడాలసెంట్ ఏజ్ గ్రూప్లోని ఇనీషియల్గా మనం వాళ్ళకి డైట్ అండ్ ఎక్సర్సైజ్, బట్ ఇప్పుడు ఆ చిన్న పిల్లలు కూడా మార్బిడ్లీ ఒబీస్ అయిపోతున్నారు. అంటే వాళ్ళు కూడా 40-50 BMI వరకు క్రాస్ అయిపోతున్నారు. సో వాళ్ళలోని చిన్న ఏజ్లోనే మనకి హార్ట్ డిసీజెస్ కానీ డయాబెటీస్ కానీ వెరీ స్మాల్ ఏజ్లో చూస్తున్నాం. ఇప్పుడు అలాంటి వాళ్ళలోని అండర్ స్పెసిఫిక్ గైడెన్స్ అండ్ మీకు హై వాల్యూమ్ డెడికేటెడ్ సెంటర్స్, ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు చేసేస్తే ఆ ఏజ్ గ్రూప్లో కుదరదు. ఎందుకంటే దీంట్లో చాలా థింకింగ్ వెళ్ళాలి, చాలా సపోర్ట్ కావాలి. అంటే ఇక్కడ చైల్డ్కి ఏం అర్థం కాదు, ఏం సర్జరీ అవుతుంది, ఏం చేయాలి, దే విల్ నాట్ అండర్స్టాండ్. సో ఫస్ట్ పేరెంట్స్ హ్యావ్ టు బి ఎడ్యుకేటెడ్. అంటే ఈ విధానం ఇలా అవుతుంది, మీరు తర్వాత ఇంట్లోని ఆ చైల్డ్కి ఇలా కేర్ తీసుకోవాలి, ఇలాగ రెగ్యులర్ చెకప్స్కి రావాలి, ప్లస్ గ్రోయింగ్ ఏజ్ కదా, వాళ్ళకి మళ్ళీ విటమిన్ లోపాలు ఏం కాకుండా ఈ సప్లిమెంట్స్ ఇలా తీసుకోవాలి. సో చైల్డ్ సైకాలజిస్ట్ కావాలి, అడల్ట్ సైకాలజిస్ట్ కావాలి, బికాస్ పేరెంట్స్ కూడా స్ట్రెస్, చైల్డ్కి సర్జరీ అవుతుందంటే స్ట్రెస్ అవుతారు. చైల్డ్ న్యూట్రిషన్ అండర్స్టాండ్ చేసుకునే ట్రైన్డ్ న్యూట్రిషనిస్ట్ ఉండాలి. సో బిగ్ సపోర్ట్ గ్రూప్ ఉండాలి ఈ ఒక చైల్డ్కి సర్జరీ చేయాలి. సో వాటికి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ఉంటాయి. సో వేర్ సర్టిఫైడ్, అంటే ఈ ప్రోటోకాల్స్ ఉంటేనే మనకి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ఉంటుంది. సో ఆ సెంటర్స్లోని మనం కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు, ఎందుకంటే దేర్ రిజల్ట్స్ ఆర్ స్టడీడ్. మనం ప్రతి సర్జరీ చేసేది మనం రిజిస్ట్రీ ఉంటుంది, మన గ్రూప్ రిజిస్ట్రీలోకి వేస్తాం. మనం ఈ మంత్లో నేను 5 సర్జరీస్ చేశాను, నా రిజల్ట్ ఇది. సో దే కీప్ అబ్జర్వింగ్. సో మన స్కిల్ ఎలాగుంది, మన సపోర్ట్ టీమ్ ఎలాగుంది, మన రిజల్ట్ ఎలాగుందో. సో ఓవర్ ఇయర్స్ వీ గెట్ ద సర్టిఫికేషన్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అని. సో అలాంటి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లో దట్ వర్డ్ మీన్స్ దట్ ఇవన్నీ అవైలబుల్, అందుబాటులో ఉంటాయి, అండ్ ఈ అన్ని ప్రోటోకాల్స్ కరెక్ట్ ఫాలో అవుతారు. సో అలాంటి సెంటర్స్కి వెళ్ళి మీరు మీ చైల్డ్కి చూపించి అవసరం అయినప్పుడు సర్జరీ చేయించడం బెటర్. అదర్వైజ్ ఏమవుతుందంటే ఈ చిన్న ఏజ్ దాని మీద ఈ స్ట్రాంగ్ డిసీజెస్ వస్తే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోతుంది, లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది.
వాళ్ళు అడల్ట్ ఏజ్ వచ్చినప్పటికే వాళ్ళు పెద్ద డిసీజ్ బర్డన్తో అడల్ట్హుడ్లోకి వస్తారు. సో వాళ్ళు ప్రొడక్టివ్ అడల్ట్స్ ఉండరు. సో దానివల్ల ఒబేసిటీ చాలా వరకు మనకేంటంటే సోషల్ స్టిగ్మా ఉంది. ఫస్ట్ ఒబేసిటీ, దానికి మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాలా. సో పీపుల్ ఆర్ నాట్ స్టిల్ విల్లింగ్ టు యాక్సెప్ట్. సో ఆ స్టిగ్మా పోతే చాలా వరకు ఒబేసిటీ వల్ల వచ్చే లైఫ్ రిస్క్ కానీ ఆర్ డిసీజ్ బర్డన్ కానీ తగ్గుతుంది. సో సైన్స్ అందుబాటులో ఉన్నప్పుడు దానికి ఎందుకు వాడుకోకూడదు? అయితే చైల్డ్ది ఇట్లా ఉంది, మరి పెద్దవాళ్ళు అంటే టీనేజ్ వాళ్ళు కాకుండా, టీనేజ్ వాళ్ళు అంటే ఏ రకమైన ట్రీట్మెంట్కైనా రెడీగా ఉంటారు కాబట్టి పెద్దవాళ్ళు ఒక 40-50 దాటిన వాళ్ళు ఎట్లా మీరు? సో మనకి అది బియాండ్ మిడిల్ ఏజ్. అప్పుడు వాళ్ళకి ఏంటంటే దే ఆర్ ఏజింగ్, ప్లస్ వాళ్ళకి మిగిలిన మొబిలిటీ అవన్నీ తగ్గిపోతుంటాయి. అంటే వాళ్ళు యాక్టివిటీ చేసుకోవాలి, దే బికమ్ డిపెండెంట్. ఆర్ వాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేసుకొని మన దగ్గరకు వచ్చినప్పటికీ వాళ్ళు కొన్ని ఆర్గన్ డ్యామేజ్తో వస్తారు. సో దే ఆర్ బ్యాడ్ లంగ్స్, అంటే అది బైపాప్ మెషిన్ లేకపోతే వాళ్ళు ఊపిరి తీసుకోలేరు. ఆర్ బ్యాడ్ హార్ట్, ఆర్ కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది, ఆర్ జాయింట్స్ డ్యామేజ్ అయిపోతున్నాయి. వాళ్ళకి జాయింట్ రిప్లేస్మెంట్ చేయాలన్నా వాళ్ళు వెయిట్ తగ్గండి అప్పుడు జాయింట్ రిప్లేస్. సో అలాంటి సో ఆ ఇండివిజువల్ గ్రూప్లోని మనం ఓన్లీ ఒబేసిటీయే కాదు, ఓన్లీ డయాబెటీసే కాదు, ఈ ఆర్గన్ డ్యామేజ్ కూడా యాడ్ అవుతుంది. సో అప్పుడు వాళ్ళు కొంచెం రిస్క్ ప్రొఫైల్ పెరుగుతుంది. సో దే బికమ్ లిటిల్ రిస్క్ అంటే దీంతో వస్తారు, రిస్క్తో వస్తారు. కానీ అలాంటి వాళ్ళలో కూడా సర్జరీ చెయ్యాలి, ఎందుకంటే మ్యాక్సిమం బెనిఫిట్ పొందేది వాళ్ళే. సో ఒక వ్యక్తి అండర్స్టాండ్ 60 years ఆఫ్ ఏజ్, జాయింట్స్ డ్యామేజ్ అయిపోయి, హై షుగర్స్ ఉన్నాయి, నడవలేరు, ఇంత హై డోస్ ఆఫ్ ఇన్సులిన్ తీసుకుంటున్నారు, అండ్ దే ఫీల్ హెల్ప్లెస్. అలాంటి వాళ్ళలో మీరు వెయిట్ తగ్గించి వాళ్ళు షుగర్ కంట్రోల్లో చేసి రీజనబుల్ వాళ్ళకి వెయిట్ తగ్గిన తర్వాత వాళ్ళకి జాయింట్ రిప్లేస్ చేస్తే దే గెట్ ఏ టోటల్ న్యూ లైఫ్. ఓకే, ప్లస్ సేమ్ అలాగే ప్రొఫైల్లోని కిడ్నీస్ డ్యామేజ్డ్, లివర్ డ్యామేజ్డ్, దే నీడ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. బట్ అంత వెయిట్కి సరిపోయిన ఆర్గన్ మీకు దొరకదు. మీకు అంత వెయిట్తో ఉండే డోనర్ మీకు ఎప్పుడు కిడ్నీ హెల్తీ ఉండదు. దే ఆర్ ఆల్సో లైక్ యూ డ్యామేజ్డ్. సో ఆ నార్మల్ పర్సన్ లివర్ కానీ కిడ్నీ కానీ మీకు సరిపోదు, వీళ్ళకి సెట్ కాదు. మీలాంటి వెయిట్ ఉన్న వాళ్ళ కిడ్నీ లివర్స్ మీలాగే పాడైపోయి ఉంటాయి. సో వాళ్ళకి ఇఫ్ దే ఆర్ ప్రోగ్రెసింగ్, ఒక వ్యక్తి ఒబేసిటీతోని లివర్ గ్రాడ్యువల్గా డ్యామేజ్ అవుతుంది, ఇంకా మనకు తెలుసు 2-3 yearsలో మేబీ హీ విల్ నీడ్ లివర్ ట్రాన్స్ప్లాంట్, 2-3 yearsలో మేబీ హీల్ నీడ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. అప్పుడు ఆ వ్యక్తికి మనం సర్జరీ చేస్తే వెయిట్ కంట్రోల్ అవుతే, సో ఈవెన్ ఇఫ్ హీ నీడ్స్ అన్ ఆర్గన్ హీ విల్ బీ ఇన్ ఎ బెటర్ పొజిషన్ టు గెట్. అదర్వైజ్ మీకు ఆర్గన్ దొరకదు, మీకు చిన్న ఏజ్లోనే మీకు లైఫ్ ఎండ్ అయిపోతుంది. మేడం, బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత చాలామంది ఏంటంటే హెయిర్ లాస్ అవుతామని చెప్పి, ఇట్లా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పి ఒక అపోహ అయితే ఉంది, అవేర్నెస్ లేక. అసలు నిజంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా ఏంటి? ఒక వ్యక్తి వెయిట్ తగ్గుతున్నప్పుడు ఏ విధానంగా వెయిట్ తగ్గినా, ఈవెన్ మీరు సిన్సియర్ డైట్ చేసి ఎక్సర్సైజ్ చేసినా కొంత హెయిర్ ఫాల్ అవుతుంది. ముఖ్యంగా ఎందుకంటే మన బాడీకి హెయిర్, స్కిన్, నెయిల్స్ ఇవి అంత ఇంపార్టెంట్ ఆర్గన్స్ కాదు. ఇట్ విల్ ఓన్లీ థింక్ ఆఫ్ హార్ట్, లంగ్, లివర్, కిడ్నీస్, బికాస్ దోస్ ఆర్ అవర్ మెయిన్ థింగ్. సో ఎప్పుడైనా వెయిట్ తగ్గినప్పుడు బాడీ గోస్ ఇన్ టు ప్రొటెక్టివ్ మోడ్. అంటే నాకు వెయిట్ తగ్గిపోతుంది, దట్ మీన్స్ ఐఎమ్ హ్యావింగ్ సమ్ డిసీజ్, నేచర్ దట్ ఈస్ నో. సో ఐ నీడ్ టు సేవ్ ఎనర్జీ. సో సేవ్ ఎనర్జీ అప్పుడు ఈ సెకండరీ థింగ్స్, ఈ హెయిర్ కానీ, స్కిన్ కానీ, ఈ నెయిల్స్ కానీ, వాటికన్నీ న్యూట్రిషన్ కట్ ఆఫ్ చేసేస్తాం ఇనీషియల్గా. సో ఒక్క 2 days అయినా మన హెయిర్, స్కిన్, నెయిల్స్కి న్యూట్రిషన్ తగ్గితే ఆ మొత్తం షెడ్ అయిపోతాయి. దానికి హెయిర్ ఫాలికల్. సో హెయిర్ ఫాలికల్ అనేది దానికి అది ఇమ్మీడియట్గా అది హెయిర్ పడిపోతుంది. సో ఫస్ట్ మీరు హెయిర్
కానీ మీ స్కిన్ కానీ హెయిర్ అది మీకు లైఫ్ డ్యామేజింగ్ కాదు. కొంచెం హెయిర్ ఊడుతుంది మళ్ళీ వచ్చేస్తుంది. చాలాసార్లు మనకి స్ట్రెస్ ఫేస్ అయినప్పుడు కూడా మన హెయిర్ ఫాల్ అవుతుంది మళ్ళీ వచ్చేస్తుంది. సో అది ఒక సర్జరీకి మేజర్ సైడ్ ఎఫెక్ట్ అని మనం అనుకోక్కర్లేదు. ఇప్పుడు అంత వెయిట్తో ఒక వ్యక్తి ఉండి దాంతోపాటు డయాబెటీస్తో బాధపడుతుండి మీకు సడన్గా మీకు ఒక హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, ఆ వ్యక్తి బతకడు. సో అదే వ్యక్తి వెయిట్ తగ్గినప్పుడు కొంచెం హెయిర్ ఫాల్ అవుతే దట్స్ ఫైన్, వీఆర్ గెటింగ్ న్యూ హెల్త్. సో మళ్ళీ మనం హెల్దీ డైట్, మనం విటమిన్ సప్లిమెంట్స్ ఇస్తాం, ఇవన్నీ న్యాచురల్ పార్ట్. సో ఒక ఫ్యూ మంత్స్లో నేచర్ బాడీకి అర్థం అవుతుంది, ఓకే దిస్ ఈస్ జస్ట్ ఏ రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ దిస్ హోల్ ఇంటెస్టైనల్ సిస్టమ్. అప్పుడు మీకు మీ హెయిర్ లాస్ తగ్గుతుంది, మళ్ళీ మీకు ఈ నార్మల్ స్కిన్ టోన్ కానీ గ్లో కానీ అవన్నీ ఆటోమేటిక్గా రికవర్ అవుతాయి. ఆ టైంకి మీ వెయిట్ కూడా తగ్గుతుంది. సో యూ విల్ హ్యావ్ ఎ టోటలీ న్యూ లుక్. సిమిలర్లీ మనం హెయిర్ ఫాల్ అవుతుంది అంటే మనం మోస్ట్ ప్రాబ్లీ ఇనీషియల్గా ఫ్యూ ఆఫ్ ద పీపుల్ వాళ్ళకి అర్థం కాదు డైట్ మనం ఏం చెప్తున్నాం, మనం హెల్త్ మనం లిస్ట్ ఇస్తాం, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కట్టేలు చేసేస్తారు. ఓకే, అంటే ఇంత తింటే మళ్ళీ వెయిట్ వచ్చేస్తుందేమో, నేను మొన్నే కదా ఇంత ఖర్చు పెట్టి సర్జరీ చేయించుకుంటాను. సో ఆ ఫియర్ కూడా ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు మనం ఇచ్చే డైట్ చార్ట్లో మళ్ళీ కొంతే వాడతారు, ఇది తినకూడదు, మళ్ళీ చెప్తారు ఇది తింటే వెయిట్ వచ్చేస్తుంది, అది తింటే వెయిట్ వచ్చేది, ఇలాగేం తినేస్తున్నావు అని పీపుల్ హియర్సే ఉంటుంది. సో దానివల్ల ఆ భయంతో కూడా దే డోంట్ ఈట్ హెల్దీ, కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోరు. సో దానివల్ల కూడా కొంచెం హెయిర్ ఫాల్ అవుతుంది. సో అడిక్వేట్ ప్రోటీన్ అండ్ గుడ్ క్వాలిటీ ఫుడ్, కొంచెం తిన్నా గుడ్ క్వాలిటీ ఫుడ్ తినాలి. మనం ఇచ్చే విటమిన్ సప్లిమెంట్స్ వాడితే హెయిర్ ఫాల్ అనేది మినిమైజ్ చేయొచ్చు. రెస్ట్ మీ స్కిన్ మీ ఇవన్నీ ఆటోమేటిక్గా మీరు ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయడంతో బాడీలోని బ్లడ్ సప్లై అవన్నీ బాగా ప్రవాహం మంచిగా ఇంప్రూవ్ అవుతే మీ స్కిన్ కలర్ స్కిన్ టోన్ అవన్నీ ఆటోమేటిక్ ఇంప్రూవ్ అయిపోతాయి. అంటే ఇప్పుడు మీరు అన్నారు ఒకసారి సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఓవర్ వెయిట్ అయిపోతే ఎట్లా మేడం? దానికి కూడా మళ్ళీ యూజువలీ డైటరీ ఇండిసిప్లిన్, ఓవర్ వెయిట్ అంటే ఒకసారి సర్జరీ చేసుకున్నారు ప్లస్ దాంతో పాటు మళ్ళీ వెయిట్ రీగెయిన్ అయ్యారంటే ఎయిదర్ ఇనీషియల్ సర్జరీ వాజ్ సబాప్టిమల్, అంటే మీ వెయిట్ తగే సర్జరీ మీరు అవ్వలేదు. ఓకే, లాట్ ఆఫ్ పీపుల్ ఒక సెలెక్ట్ ఎలా చేసుకుంటారు, మనం చెప్తాం మీకు ఈ ప్రొసీజర్కి ఇంత కాస్ట్ అవుతుంది, బార్గెన్ చేస్తారు. దే విల్ గో టు సమ్ స్మాలర్ సెంటర్స్ హూ మే నాట్ బి డూయింగ్ ద adequate surgery. They may be doing a lesser surgery for lesser cost, but we'll only cost to cost compare చేసుకొని they may end up with a suboptimal surgery. Or మేబీ ఆ సెంటర్లోని ఈ ఎక్స్టెన్సివ్ సర్జరీస్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, సో దే విల్ ఆటోమేటిక్లీ డూ లిమిటెడ్ సర్జరీ. సో దానివల్ల ఏంటంటే మీకు వెయిట్ లాస్ ఇనీషియల్గా అయ్యి మళ్ళీ వెయిట్ రీగెయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొక టైప్ ఉంటుంది, మనం ప్రాపర్ సర్జరీ చేసాం బట్ ఆ ఇండివిజువల్కి డైటరీ డిసిప్లిన్ లేదు. సో దే ఆర్ ఈటింగ్ ఓన్లీ హై క్యాలరీ ఫుడ్. దే థింక్ దట్ నేను హాస్పిటల్కి ఇంత మనీ కట్టాను, వాళ్ళు సర్జరీ చేశారు, నాకు దాంట్ నుంచే వెయిట్ లాస్ రావాలి, ఐఎమ్ నాట్ గోయింగ్ టు చేంజ్. అలాంటప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే దే విల్ బి ఈటింగ్ వెరీ హై క్యాలరీ ఫుడ్ ఆర్ ఆల్కహాల్. ఆల్కహాల్ ఇస్ ద నెక్స్ట్ వర్స్ట్ థింగ్. లాట్ ఆఫ్ ఆల్కహాల్, లాట్ ఆఫ్ క్యాలరీస్. సో దానివల్ల ఏంటంటే మీ బాడీ ఎంత ఎఫర్ట్ పెట్టినా మీరు దానికి యూఆర్ బీటింగ్ ఇట్. సో దాని వ్యతిరేకంగా మనం పనిచేస్తే కొన్నాళ్ళు నేచర్ హోల్డ్ ఆన్ చేస్తుంది, తర్వాత వదిలేస్తుంది. సో ఫస్ట్ దాంట్లోని మనకు ఆల్వేస్ కరెక్షన్ చేయొచ్చు. మళ్ళీ అంటే ఒక రెస్ట్రిక్టివ్ ప్రొసీజర్ చేశారు, దానికి ఆల్రెడీ మన నెక్స్ట్ ఇంకొంచెం స్ట్రాంగర్ ప్రొసీజర్ కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ స్ట్రాంగర్ ప్రొసీజర్ అయిన వాళ్ళలోని వెయిట్ రీగెయిన్ అవుతుంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వీళ్ళు డైటరీ ఇండిసిప్లిన్ వల్ల అవుతుందా అంటే వాళ్ళకి ముందు దాని నుంచి బయటకు తీయాలి. ప్రతిసారి వాళ్ళ డైటరీ ఇండిసిప్లిన్కి మన సర్జికల్ ట్రీట్మెంట్ ఈజ్ నాట్ ద ఆన్సర్. ప్లస్ ఇప్పుడు కొన్ని మెడికేషన్స్ వచ్చాయి విచ్ కెన్ అంటే హెల్ప్ ద సర్జరీ. ఇప్పుడు కానీ వాళ్ళలో ఫస్ట్ మళ్ళీ డైటరీ డిసిప్లిన్ ఇచ్చి నెక్స్ట్ మెడికేషన్ యాడ్ చేస్తే దే విల్ లూజ్ వెయిట్.
సమ్ పీపుల్ మే నీడ్ అ స్ట్రాంగర్, అంటే వాళ్ళకి ఇంత వెయిట్ గెయిన్ అయిపోయి ఉంటారు, మళ్ళీ డయాబెటీస్ బ్యాక్ వచ్చేస్తుంది, మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ బ్యాక్ వస్తున్నాయి అంటే ఈ ప్రొసీజర్ మళ్ళీ కొంచెం మార్పు చెయ్యొచ్చు. బట్ ఫస్ట్ మూల కారణం ఏంటి? మీ డైటరీ ఇండిసిప్లిన్. అది కరెక్ట్ చేసుకుందే అంటే ఆర్ యూ విల్లింగ్ టు కమ్ ఆన్ టు ద ట్రాక్ ఆర్ నాట్. ట్రాక్లోకి రావు, ఐఎమ్ గివింగ్ యూ మనీ, డూ సంథింగ్ ఫర్ మీ అంటే ఫస్ట్ ఒక ఛాన్స్ ఇస్తాం, బట్ సెకండ్ ఛాన్స్ వాళ్ళకి ఏమో. సో సెకండ్ ఛాన్స్ విల్ బి వెరీ స్ట్రిక్ట్ విత్ దెమ్. ఓకే, అంటే సర్జరీ తర్వాత డైట్ పక్కాగా చేస్తేనే ఆ వెయిట్ ని వీళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. మేడం, అంటే కొన్ని రకాల సర్జరీస్, థైరాయిడ్ క్యాన్సర్ కానివ్వండి, ఇంకా అదర్ సర్జరీస్ తర్వాత బాగా వెయిట్ మెడిసిన్స్ వల్ల కానివ్వండి అట్లా అయిన వాళ్ళకి కూడా ఈ సర్జరీ పనికొస్తుంది అంటారు? పనికొస్తుంది. ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్? ఎట్లా ఉంటుంది? వాళ్ళని ఎట్లా మీరు కన్విన్స్ చేయగలుగుతారు? ఇది కూడా సర్జరీనే అనుకుంటారు కదా వాళ్ళు, అప్పటికే సర్జరీ అయ్యి ఉంటారు, వాళ్ళని మీరు ఎట్లా కౌన్సిలింగ్ ఇవ్వాలి? ఇప్పుడు ఫస్ట్ మనం ఒకటి ఏంటంటే, ఒక వ్యక్తి వచ్చినప్పుడు మనకి డిసీజ్ ప్రకారం, వ్యాధి ప్రకారం ఎయిదర్ మనకి మెడికల్ ట్రీట్మెంట్ అయినా ఉంటుంది, సర్జికల్ ట్రీట్మెంట్, 2 చాయిసెసే ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక ఫీవర్ ఉందనుకోండి, మనం పారాసిటమాల్ ఇస్తాం, అవసరం ఉంటే యాంటీబయాటిక్ ఇస్తాం, మళ్ళీ కవర్ చేయడానికి యాంటాసిడ్ ఇస్తాం, మళ్ళీ ఒక విటమిన్ ట్యాబ్లెట్ ఇస్తాం. ఈ 4 కలిసి దానికి ట్రీట్మెంట్. మీకు ఒక సర్జికల్ వ్యాధి ఉంది, దానికి ఒక కట్ అవసరం అంతే. మీకు ఈ పారాసిటమాల్ ఎలాగో ఇక్కడ ఈ కట్ కూడా పారాసిటమాల్ అనుకోండి అని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ప్రతి సర్జికల్ డిపార్ట్మెంట్ డే ఇన్ డే అవుట్ సర్జికల్ పేషెంట్స్కే చూస్తాం, బట్ దే కమ్ విత్ ఫియర్ ఏమైపోతుందో. సో మన సర్జన్ షుడ్ బి కాన్ఫిడెంట్, నేను చేసే సర్జరీలోని ఐఎమ్ షూర్ ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ ద బెస్ట్ థింగ్ టు దట్. అక్కడ సగం ప్రాబ్లం ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. మనం పేషెంట్ రాగానే మన ఫియర్స్, అమ్మో ఇది అవ్వచ్చా, అది ఇవ్వచ్చా అంటే పేషెంట్ కాన్ఫిడెన్స్ వాళ్ళు భయపడిపోతారు. సో దట్స్ వై సర్జన్ అన్నప్పుడు యూ నీడ్ టు బీ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ ప్రొసీజర్. సో సర్జరీ అనగానే ఇవాళ నేర్చుకొని రేపు చేసే ఉండదు. సర్జికల్ ట్రైనింగ్ అనేది లాంగ్ డ్యూరేషన్ ట్రైనింగ్. సో అంత కాన్ఫిడెన్స్ వచ్చిందాక ఆ ఇండివిజువల్కి మన ఇండివిజువల్ ట్రీట్మెంట్ చేయడానికి ఇవ్వరు. ఆల్వేస్ యు ఆర్ అండర్ సమ్వన్స్ కవర్. ఓకే. సో మనం ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తామో ప్లస్ మనం చేసే సర్జరీ, ఇప్పుడు మనం ఒకరి నుంచి ఒక మంచి రిజల్ట్ అవుతే వాళ్ళు 10 మందికి చెప్తారు. సో ఎప్పుడు ఎయిమ్ అక్కడ ఉండాలి. అంటే బెస్ట్ థింక్ దట్ మీకు సర్జరీ అవుతుంది, యూ యాజ్ ఎ ఇండివిజువల్ ఆర్ గెటింగ్ ఆపరేటెడ్ అండ్ హౌ ఐ వాంట్ ద రిజల్ట్. ప్రతి వ్యక్తికి అలాగ ఆలోచించుకొని దే టు ఎక్స్ప్లెయిన్. వన్స్ వీ టెల్ దెమ్ అండ్ దే వుడ్ హవ్ హర్డ్ రిజల్ట్. ఇప్పుడు మా వాళ్ళు బాగా అయ్యారు, వాళ్ళు బాగా అయ్యారు, అలాగ మన దగ్గరకు వస్తారు. సో వాళ్ళకి మనం డిసీజ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ట్రీట్మెంట్లోని మనం కాంప్లికేషన్ అని టైప్ చేస్తే హెడ్ టు టో టెక్స్ట్ బుక్లో ఒక ఇన్ని కాంప్లికేషన్స్ వస్తాయి, బట్ ప్రతి కాంప్లికేషన్ పక్కన బ్రాకెట్లో పర్సంటేజ్ రాసి ఉంటుంది. ఓకే. సో 0.01, 0.2, 0.5 అవన్నీ మనం దడదడ వాళ్ళకి అవసరం లేదు. అది 1 in 1 lakh అంటే ఆ 1 in 1 lakh ప్రొఫైల్ మనం చెప్పొచ్చు. స్టాండర్డ్గా ఏమి రిస్క్ అది చెప్తాం, ఏం ప్రాబ్లం కావచ్చు, ఇవి కావచ్చు, కానీ అవన్నీ ప్రాబ్లం అయినా కూడా విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఇట్స్ అవర్ డ్యూటీ దట్ మీకు హెల్దీ చేసి ఇంటికి పంపించడం అనేది మా డ్యూటీ. అంటే మీరు ఇప్పటి వరకు ఎన్ని సర్జరీలు చేస్తుంటారు మ్యామ్? సో ఆల్మోస్ట్ ఐ కెన్ సే అరౌండ్ 30,000 సర్జరీస్. 30,000 సర్జరీ. వీటిలో మీకు టఫ్ అనిపించిన సర్జరీ ఏదైనా అనిపించిందా? టఫ్ అని చాలా మనకి కాంప్లెక్స్ కేసెస్ వస్తాయి. ఇప్పుడు రీడూస్ కానీ, బెరియాట్రిక్లో హై బిఎంఐ 60 BMI 70 BMI ఆర్ మనకి హర్నియాస్లో 3-4 సార్లు ఫెయిల్ అయ్యి మన దగ్గరికి వస్తారు. సో అవన్నీ ఏంటంటే క్రిటికల్ కేసెస్. ఈ స్టెప్ తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇంకొకసారి మళ్ళీ సర్జికల్ ట్రీట్మెంట్ వరకు రాకూడదు, అది ఎఫర్ట్ ఉంటుంది. అంటే ఎన్ని అవర్స్ పడుతుంది మేడం ఈ సర్జరీ అనేది? అంటే స్టాండర్డ్గా 1.5 అవర్లో అయిపోవాలి. బట్ ఇలా కాంప్లెక్స్ కానీ రీడూస్ అంటే ఇంకొక 1/2 an hour కానీ 1 hour కానీ. హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉంచాల్సి వస్తుంది?
2 to 3 days అంతే. అంతే. సో ఏం పెద్ద సర్జరీ చేసిన తర్వాత మీకు పెద్ద హాస్పిటల్లో ఉండేది ఏమి ఉండదు. అది ఆటోమేటిక్గా మీకు మెటబాలిక్ చేంజెస్ వల్ల మీకు వెయిట్ లాస్ అవన్నీ అవుతుంది. అంటే మత్తిచ్చి కొంచెం జనరల్ ఎనస్థీసియా తప్పకుండా ఆల్ సర్జరీస్ జనరల్ ఎనస్థీసియా. మా అబ్డామినల్ సర్జరీస్ అన్ని జనరల్ ఎనస్థీసియాతోనే అవుతాయి. మ్యామ్ అంటే అసలు బెరియాట్రిక్ సర్జరీ అంటే ఏం చేసేస్తారో ఏంటో ఇట్లాంటి అపోహలన్నీ చాలా చక్కగా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.